సత్యవాక్య కుటుంబంలో ఉన్న అన్నయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. 7-8 సంవత్సరాల నుంచి సత్యవాక్య కుటుంబంలో మరి అన్నయ్య గారి వాక్యము ప్రసంగాలు వింటూనే ప్రతి శుక్రవారం మరి అన్ని అంశాల మీద మరి ప్రత్యేక ప్రార్థనలు 7 ప్రార్థనలు ఇచ్చేవారండి. నా కుమార్తె విషయంలో మా పాపకైతే వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయిందండి. ఇంకో 2 నెలలు అయితే 5 పూర్తయి 6వ సంవత్సరంలోకి వస్తుంది. ఏ గర్భఫలం లేదు అన్నయ్య గారు ప్రార్థన చేయండి అంటే మీరు చేసే మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉపవాసం ఉండి బలిపీఠం దగ్గర ప్రార్థన చేశారండి. ఉపవాస ప్రార్థనలు పెట్టారు బెహరా నెలకు ముందు. మీరు ఆ ప్రార్థనలు పెట్టేవారు కదండి. డైలీ నా ఇంట ఇలా నేను మంచం మీద పడుకొని పొట్ట మీద పెట్టుకొని ప్రార్థన వింటున్నానండి ఏకీభవింతుంటే. ఆ ప్రార్థనలో మరి ఒక చిన్న బిడ్డండి మగ పిల్లాడు ఇలా మరి నా కళ్ళ ఎదురుగుండగా వెళ్తున్నాడండి. ఏంటి ఇలా వచ్చారు, ఇప్పుడు నేను ప్రార్థనలు ఏకీభవింతాను కానీ ఏమనిపించలేదు ఏంటి అనుకున్న. ఒక వారం రోజులకు మరి మా పాప ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇప్పుడు మొదటగా దేవుని నామానికే మహిమ కలుగునుగాక.